అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్‌ని. మోకాల్లో నొప్పి, వాపు రావటానికి చాలా సర్వసాధారణ కారణం సైనోవైటిస్ అండి. ఈ సైనోవైటిస్ అంటే ఏంటి? దీనికి గల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? అనేది ఈ యూట్యూబ్ వీడియోలో చూద్దాం. సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే అండి, మోకాల్లో సైనోవైటిస్ అంటే మోకాల్లో చుట్టూ ఉండే ఒక రకమైన పొర సైనోవియం అంటాము. మనం ఏ విధంగా అయితే బట్టలు వేసుకుంటామో మన శరీరానికి బయట వాతావరణం నుంచి మనం కాపాడుకోవడానికి, అలాగే మోకాలు చుట్టూ కూడా ఒక పల్లచటి పొర ఉంటుందండి. దాన్నే సైనోవియం అంటాం. ఈ సైనోవియంలో వాపు వస్తే దాన్ని సైనోవైటిస్ అంటాం. అసలు ఈ సైనోవియం యొక్క పని ఏంటి అంటే కనుక ఒక రకమైన గుజ్జు పదార్థాన్ని ప్రొడ్యూస్ చేయడం, అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో పోషక తత్వాలు ఉంటాయి, అంటే న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్ వల్ల బోను, తర్వాత కార్టిలేజ్ అంటే లోపల ఉండే మృదులాస్థి, ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యంగా ఉంటాయండి. సో సింపుల్గా సైనోవైటిస్ అంటే ఈ సైనోవియం అనే పొరలో వాపు, వాతం రావటం. ఈ సైనోవైటిస్ రావటానికి ముఖ్యంగా మనకి 6 రీజన్స్ ఉన్నాయండి, అంటే 6 కారణాలు ఉన్నాయి. అందుట్లో మొదటిది ఆర్థరైటిస్. ఇది అందరికీ తెలిసిందేనండి. ఇది వయసుతో పాటు వచ్చే అరుగుదల. ఆర్థరైటిస్ అనేది జనరల్గా మనం గమనించేది ఏంటంటే కార్టిలేజ్లో పగుళ్ళు రావటం, స్లోగా ఆ కార్టిలేజ్ అనేది దాని యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోవటం, తర్వాత ఎముక రాసుకోవటం, ఇట్లా చూస్తూ ఉంటాం. అయితే కొంతమందిలో ఇన్ఫ్లమేషన్ అనేది బయట ఉన్న సైనోవియం కూడా వ్యాపించి ఆర్థరైటిస్తో పాటు సైనోవైటిస్తో కూడా పేషెంట్లు మా దగ్గరికి వస్తూ ఉంటారండి. అంటే వాళ్ళు ఆ ఎక్యూట్ సినారియోలో వాపు అండ్ ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ ఉత్పత్తి అయిపోతూ ఉంటుంది ఆ టైంలో ఇన్ఫ్లమేషన్ వల్ల. సో ఆ వాపు, వాతంతో వచ్చి ఎక్యూట్గా వాళ్ళు నొప్పి ఎక్కువ రావడం అనేది చెప్తూ ఉంటారు. సో దానికి ఫస్ట్ మేము చేసే ట్రీట్మెంట్ ఏంటంటే, అలా సైనోవైటిస్తో ప్రెజెంట్ అవుతే కొంత పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. ఈ పెయిన్ కిల్లర్స్ ఏంటంటే వాపు, వాతాన్ని తగ్గిస్తాయి. అండ్ బాగా ఇబ్బంది పడుతున్నారని అనుకుంటే కనుక ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ని యాస్పిరేట్ చేసేసి జాయింట్లోంచి తీసేసి ఇంట్రాఆర్టిక్యులర్గా ఒక స్టెరాయిడ్ ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఇంకా సెకండ్ మెయిన్ రీజను మేము గమనించేది ఓవర్ యూజ్, అంటే ఎక్కువ పని చెప్పటం మోకాలకి. ఇది జనరల్లీ ఏంటంటే బాగా హెవీ డ్యూటీ అగ్రికల్చరల్ వర్క్, అంటే పొలాల్లో బాగా ఎక్కువ పని చేసేసి, లేదంటే లేబర్ వర్క్ ఎక్కువ మూటలు మోసేసి బాగా బరువులు లేపేస్తా వాళ్ళ మోకాలకి ఏంటంటే బాగా ఎక్కువ పని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ సైనోవియంలో వాపు, వాతం రావటం అనేది కూడా చాలా సాధారణంగా మేము గమనిస్తూ ఉంటామండి. అండ్ మూడో ముఖ్య కారణం ఇన్ఫెక్షన్ అనేది శరీరంలో ఎక్కడైనా రావచ్చండి. బట్ ఒకవేళ మోకాల్లో కానీ ఏదైనా జాయింట్లో కానీ సైనోవియంలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ జాయింట్లో కూడా వాపు అండ్ పస్ చేరటం అనేది చూస్తూ ఉంటాం. సో ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా ఎమర్జెన్సీ ప్రాబ్లం అండి. అండ్ ఇమీడియట్ డాక్టర్ అటెన్షన్ అనేది అవసరం. అండ్ నాలుగో ముఖ్య కారణం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సింపుల్గా ఏంటంటే కీళ్ళవాతం వల్ల కానీ, లేదంటే గౌట్, అంటే మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరిగితే ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి మన జాయింట్లో చేరి అక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తాయి కదండి. దీన్ని గౌటీ సైనోవైటిస్ ఆర్థరైటిస్ అంటాం. ఇంకొకలా అయితే కీళ్ళవాతం, అంటే మన శరీరంలో ఉండే యాంటీబాడీస్, అంటే రోగనిరోధక శక్తి అనేది ఒక్కొక్కసారి మన సైనోవియం, అంటే జాయింట్లో ఉండే ఆ సైనోవియం మీదే అటాక్ చేస్తే ఆ సైనోవియంలో వాపు, వాతం వస్తుందండి. సో ఇలాగ కీళ్ళవాతం వల్ల కానీ, గౌటీ ఆర్థరైటిస్లో కానీ ఈ సైనోవైటిస్ పిక్చర్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ ఐదో ముఖ్య కారణం పీవీఎన్ఎస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ట్యూమర్ అండి. ఇది ట్యూమర్ అంటే ఒక రకమైన క్యాన్సరే. సైనోవియం అనేది ఉండాల్సిన పరిమితిలోనే అది ఉండాలి, అంటే కెపాసిటీ కానీ వాల్యూమ్ కానీ. అది ఒక్కొక్కసారి దానిలో కణాలు అనేవి ఎక్కువ డెవలప్ అయిపోతున్నాయి అనుకోండి, అంటే ఉండాల్సిన మోతాదులో కణాలు 1000 కణాలు ఉండాలనుకోండి, అంతే ఉండాలి. అదే మనకి 10,000 లక్ష అయిపోయాయి అనుకోండి, ఆ సైనోవియంలో ఒక రకమైన క్యాన్సర్లో వస్తుంది. దీన్నే మనం పిగ్మెంటెడ్ విల్లో నాడ్యులర్ సైనోవైటిస్ అంటాం. ఇది కూడా చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషనే. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని కూడా మనం క్యూర్ చేసే అవకాశం అనేది ఉంటుందండి. అండ్ ఆరో ముఖ్య కారణం నాన్ స్పెసిఫిక్ సైనోవైటిస్. ఇదే యాక్చువల్లీ 50% ఆఫ్ కేసులకి ఇదే కారణం అండి. పేషెంట్స్ ఏంటంటే మా దగ్గరికి మోకాల్లో వాపు, నొప్పితో వస్తూ ఉంటారు. మేము ఫస్ట్ ఎక్స్రే ఒకటి తీయించి, తర్వాత బ్లడ్ టెస్ట్లు అవి చేయించి, తర్వాత ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ని కొంచెం యాస్పిరేట్ చేసి టెస్ట్కి పంపించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి బయాప్సీ కూడా తీస్తామండి. అక్కడ నుంచి ముక్క పరీక్ష తీసి అది హిస్టోపథాలజీ ల్యాబ్కి పంపించి టెస్టులు చేయిస్తాం.
నేను ఇందాక చెప్పిన 5 కారణాలు ఆర్థరైటిస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ఓవర్ యూజ్, తర్వాత గౌటు, తర్వాత పీవీఎన్ఎస్ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఏ జబ్బు మనకు బయటపట్టలేదు అని అంటే ఈ నాన్ స్పెసిఫిక్ సైనోవైటిస్ కేటగిరీలో వీళ్ళని వేయటం జరుగుతుంది. వీళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తామనంటే నొప్పి వాపు తగ్గడానికి కొంచెం ఎన్ఎసైడ్స్ పెయిన్ కిల్లర్స్ అనేవి వాడటం జరుగుతుంది. అండ్ ఒక ఇంట్రాఆర్టిక్యులర్ స్టెరాయిడ్ అంటే ఆ జాయింట్లోకి ఒక స్టెరాయిడ్ ఇస్తే డెఫినెట్లీ వాపు అనేది తగ్గిపోతుందండి. అండ్ ఆ వాపు ఉన్నంతసేపు ఒక కంప్రెషన్ బ్యాండేజ్ అంటే ఒక క్రేప్ బ్యాండేజ్ కానీ నీ క్యాప్ కానీ వాడమని చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా సైనోవైటిస్ అనేది ఈ 6 రీజన్స్ వల్ల వస్తుందండి. అండ్ సరైన టైంలో దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది దీర్ఘకాలిక పర్యవసానాలకి దారితీసే అవకాశం అనేది ఉండదండి. సో ఐ థింక్ ఈ వీడియో వల్ల ఒక మెసేజ్ వచ్చి ఉంటుందని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.